హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే టమాటో నిలవ పచ్చడిని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ టమాటో పచ్చడిని అయితే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడైనా మనకి టిఫిన్స్లోకి చట్నీ ప్రిపేర్ చేయడానికి కుదరినప్పుడు కూడా దీన్ని అయితే మనం చక్కగా టిఫిన్స్లోకి కూడా తినేసేయచ్చండి. ఇప్పుడైతే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దాం. ముందుగా ఒక 10 వరకు టమాటాలను అయితే తీసుకొని వాటిని అయితే శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలి, లేదా తడిపోయే వరకు అయితే వాటిని ఆరబెట్టుకోవాలి. ఇలా టమాటాలు అయితే తడి లేకుండా తుడుచుకున్న తర్వాత టమాటాలను అయితే ఇలా ఒక 4 ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీని అయితే పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోలను అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక చిన్న టీ గ్లాస్ని అయితే తీసుకొని దాంతో హాఫ్ గ్లాస్ వరకు అయితే కళ్ళుప్పుని అయితే తీసేసుకొని దాన్ని టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ వరకు పసుపు, అలాగే చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును కూడా యాడ్ చేసేసుకొని అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే మూత పెట్టి టమాటాలను అయితే బాగా మగ్గనివ్వాలి. ఈ లోపు అయితే మరొక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీని అయితే పెట్టుకొని బాండీ కాస్త వేడైన తర్వాత అందులో ఒక స్పూన్ వరకు మెంతులు, అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర, 2 స్పూన్ల వరకు ఆవాలను అయితే యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో వీటిని అయితే దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అయితే కాస్త చల్లారనివ్వాలండి. ఇప్పుడైతే టమాటోలను అయితే ఒకసారి చూసుకుందాం. ఇవైతే ఇలా వాటర్ పైకి తెలియలా ఉడుకుతూ ఉంటాయండి. మనమైతే టమాటోలు వాటర్ అంతా పోయి దగ్గరగా ఉడికేలా అయితే ఉడికించేసుకోవాలి. వీటిని అయితే మరొకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించేసుకుందాం. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ని అయితే తీసేసుకొని అందులో అయితే మనం వేయించుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్రని అయితే యాడ్ చేసేసి మెత్తని పేస్ట్లా అయితే మిక్సీ పట్టుకోవాలండి. టమాటోలు అయితే ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత అయితే మనము తీసుకున్న అదే టీ గ్లాస్తో అర గ్లాస్ వరకు కారాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అంతా అయితే ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటోలను అయితే కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడైతే మరొక మిక్సీ జార్ని అయితే తీసేసుకొని అందులో టమాటాలు చల్లారిన తర్వాత ఈ టమాటాలను అయితే యాడ్ చేసేసుకొని మెత్తని పేస్ట్లో అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని పోపు వేసుకోవడానికి అయితే స్టవ్ ఆన్ చేసి ఒక బాండీని పెట్టుకొని ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ వరకు మినపప్పు, అలాగే 2 స్పూన్ల వరకు ఆవాలను అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసేసుకొని దీన్ని అయితే బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం మనం మిక్సీ వేసుకున్న టమాటా పచ్చడి కొంచాన్ని, అలాగే మనం మిక్సీ వేసుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ మొత్తాన్ని అయితే యాడ్ చేసేసుకొని ఈ రెండు కలిపి అయితే ఆయిల్లో మంచిగా ఇలా ఆయిల్ పైకి అయితే వేయించుకోవాలండి. నెక్స్ట్ అయితే మిక్సీ వేసుకున్న మిగతా మొత్తం టమాటా పచ్చడిని కూడా ఇందులో యాడ్ చేసేసి అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసి ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో అయితే ఒక 10 నుంచి 20 వరకు వెల్లుల్లి రెమ్మల్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా టమాటో నిలవ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.